కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఉప్పు తెల్లగా ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, కారం, పచ్చిమిర్చి. ఐ నో, కట్ చేయాలి అంతే కదా. ఐ నో. అక్క, ఎందుకైనా మంచిది ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం. గౌతమ్ అలా ప్రవర్తించాడంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది, జరగబోతుంది. ఈ రోజు మృణాలిని ఏదేదో చేస్తుంది. ఈ రోజు ఇంట్లో అందరికీ నోకలు చెల్లిపోయినట్టే. కమాన్ కమాన్, కమ్ ఫాస్ట్. బ్యాగ్ తీసుకో. పిన్ని, ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావు? అవునా, ఎంత హ్యాపీగా కనిపిస్తున్నాను? బోలెడంతా. బోలెడంతా అంటే ఎంత? స్కై అంతా. అవును, నా హ్యాపీనెస్ కి కారణం ఏంటంటే ఈ రోజు నాకు చాలా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకు పిన్ని? అంటే ఈ రోజు తర్వాత చెప్తానులే. లేదు, ఇప్పుడే చెప్పాలి. నో, ఇప్పుడు చెప్పను. లేదు, ఇప్పుడే చెప్పాలి. రే, నువ్వు 12th టేబుల్ చెప్పరా. 12th టేబులా? నాకు రాదు పిన్ని. అయితే ముందు 12th టేబుల్ నేర్చుకునిరా. నువ్వు నాకు ఎప్పుడైతే 12th టేబుల్ చెప్తావో అప్పుడు నీకు ఈ విషయం చెప్తాను. పో పిన్ని, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. సరే సరే, పదండి, టైం అవుతుంది, పదండి. ఇదిగో లంచ్ బ్యాగ్ తీసుకో, ఇది నీది. పదండి, బస్ వచ్చేస్తుంది. కమాన్ కమాన్ కమాన్. మేడం, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఏంటి మేడం, ఏదైనా పని మీద వచ్చారా? ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నారా? అబ్బే, ఏం లేదమ్మా. గ్యాస్ సర్వీస్ సెంటర్కి కాల్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఫోన్ అడుగుదామని వచ్చాను. అవునా, తీసుకోండి మేడం. ఝాన్సీ, లాక్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే గ్యాస్ సర్వీస్ సెంటర్కి కాల్ చేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. మేడం, గ్యాస్ ఇష్యూ అయిపోయిందా? మేడం, అదే సర్వీస్ సెంటర్కి కాల్ చేశారా? ఝాన్సీ, చెప్పండి మేడం. ఝాన్సీ గారు, ఇక్కడేం పనిరా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మా, అది ఏదో క్యాజువల్ గా మాట్లాడదామని. ఒంటరిగా ఉండే అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడేదేంటి? అదేంటమ్మా, అసలు ఏమైంది నీకు? లాస్ట్ టైం అంటే రాత్రని మాట్లాడొద్దన్నావు, మరి ఇది ఉదయమే కదా. ఏ టైం అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు, తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, పద
టిఫిన్ చేద్దు గాని. అది కాదం. చెప్తున్నాను కదా, పద. వస్తున్నాను మావయ్య. గౌతమ్ అక్కడ కూర్చో, వెళ్ళు పో. టిఫిన్ పెట్టుకోమలా. అలాగే మావయ్య. మామయ్య గారు, ఈరోజు మీకు సర్ప్రైజ్. ఈరోజు మృణాలిని వంట చేస్తోంది. అందుకేనా ఈరోజు న్యూస్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? జీవితంలో ఏదైనా సాధించి చచ్చిపోదాం అనుకున్నాను, ఇలా టిఫిన్ తినిపించి చంపేద్దాం అనుకుంటున్నావా? వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. డాడ్, మీకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేనే స్వయంగా రెడీ చేశాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాన్న, సారీ నాన్న. ప్రతిరోజు మనసులో చేసుకునే ప్రార్థన ఈరోజు ఎందుకో పైకి వచ్చేసింది. అమ్మా మృణాల్ని చూస్తావేంటి? నాన్న కొట్టించు. నీ చేతి వంట తినాలని ఆయనకి జిహ్వచాపల్యం పెరిగిపోతుంది. చాలు, సరే కూర్చో. ప్రసాద్, లైఫ్ లో ఫస్ట్ టైం మృణాల్ని చేతి వంట తినబోతున్నాను. బావా, ఇదే లాస్ట్ టైం కాకుండా చూసుకో. రేయ్, నీ అపశకునపు మాటలు ఆపుతావా? అదేం లేదు నాన్న. నాన్న, ఎంతకీ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా? నేనేదో క్యాజువల్గా అన్నానులే నాన్న. మీరు తినండి నాన్న, తినండి నాన్న. మృణాల్ని, ఈ ఉప్మా నువ్వే చేసావా? అవును డాడ్, నేనే చేశాను. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు అసలు? రేయ్, ముందు కూర్చో. సంపాదించడం ఎలాగూ చేత కాదు, కూర్చొని తినడానికి కూడా ఏడుపా? వెరీ గుడ్ మృణాల్ని. నువ్వు ఇలాగే వంట పనిలోనూ ఇంటి పనిలోనూ శ్రద్ధ చూపించాలని, మెళకువలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. కమలలాగే నువ్వు కూడా చక్కని గృహిణిలా ఉండాలి. మావయ్య, మృణాల్ని అంత త్వరగా ఇతర విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించదు. చూపించిందంటే ఇట్టే నేర్చేసుకుంటుంది. డాడ్, మీరొకసారి నేను చేసిన జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే నేను ఇంకా సంతోషిస్తాను డాడ్. తినట్రా. చంద్ర, చంద్ర, అయ్యో ఏమండి? ఏమైంది? అయ్యో, అయ్యో, ఏమండి? నా కడుపుని ఇంకా కాయ కూడా కాయలేదండి. ఏమండి? ఏమైందండి? అయ్యో, ఏమండి? పద్మా, చూడు ఏమైందో. ఏమండి? ఏమండి?
చంద్ర, అది ఓకే? ఓకే. అమ్మా తల్లి, నా మీద పాత కక్షలు ఏమైనా ఉంటే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించు. అక్కడ చెప్పకూడైనా తింటాను గాని నీ ఉప్మా కూడు తింటే నాకు పిండా కూడు పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అలా కిచెన్లోకి వెళ్ళి ఇలాంటి పాకశాస్త్ర ప్రయోగాలతో మా ప్రాణాలు తీకు. అమ్మో, జీవితంలో నాకు చాలా ఆశలున్నాయి. మృణాల్ని నాన్నని ఇంప్రెస్ చేయాలనే సంకల్పంతో నువ్వు ఇలా వచ్చిరాని వంటలు చేస్తే మేము తట్టుకోలేం. నీకు ఇలాంటి ఆశయాలుంటే ప్లీజ్ అవాయిడ్ చేసేయి. చూడు, వాడిని ఉప్మా తిని ఎలా కొట్టుకుంటున్నాడు. వాడేదో గట్టి బాడీ కాబట్టి తట్టుకోగలిగాడు, లేదంటే కమల పసుపు కుంకలు ఏమైపోవాలి? మీరిద్దరూ ఓవర్ యాక్షన్ చేయకండి. అసలు మీరిద్దరూ నాకు బ్రదర్స్ కాదు, ఎనిమీస్. మీకు అసలు టేస్టే తెలీదు. ప్రసాద్, నువ్వు చెప్పు, ఎలా ఉంది? ఏంటి మృణాల్ని? జీడిపప్పు ఉప్మా. బానే ఉంది. బానే ఉందా బాగుందా? బాగుంది మృణాల్ని, నిజంగా బాగుంది. నీ మీద మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో కూడా ఇదే తినాలని ఉంది. ఎంత బాగుందో తెలుసా? తిరుపతి లడ్డు ప్రసాదం తిన్నంత హాయిగా ఉంది. ఇంకాస్త వడ్డించనా? అయ్యో, ఇది ఉంది కదా, ఇది తినేశాక నేనే అడిగి మరీ పెట్టించుకుంటాను, సరేనా? బావా, ఫ్లాప్ అయిన సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినట్టు మరీ ఇలా మాట్లాడుతున్నావేంటి? కమలా, నాకు ఆకలిస్తుంది, దోశ వేసి పెట్టు. అలాగే మావయ్య. డాడ్, మరి నేను చేసిన ఉప్మా? మీ ఆయన అద్భుతంగా ఉందంటున్నాడు కదా, రాత్రి మగళ్ళు అదే తింటానంటున్నాడు కదా, ఆయనకు పెట్టు. అంటే నేను చేసిన ఉప్మా ఎవరికీ నచ్చలేదా? అదిగో, నేను చేసిన ఉప్మా గౌతమ్ తింటున్నాడు, తనకి నచ్చినట్టుంది. ఆ నిజంగా అది ఉప్మా అనుకుని తినేస్తున్నాడేమో. రే గౌతమ్, ఏమైందిరా నీకు? గౌతమ్, నీకు నిజంగానే ఉప్మా నచ్చిందా? సూపర్, డెలిషియస్, మార్వెలస్. రే, ఏమైందిరా? ఆ ఉప్మా బాగుండటం ఏంట్రా? రే, ఫస్ట్ దీన్ని ఉప్మా అనడం మానేయండి. అత్త, నేను చెప్తున్నాను కదా, అదిరిపోయింది. సింప్లీ సూపర్. అవునా? అయితే ఇదే ఇన్స్పిరేషన్ తో రేపు పెసరపప్పు ఉప్మా చేస్తాను. అమ్మో, పెసరపప్పు ఉప్మానా? లాభం లేదు, వీడిని సైకాట్రిస్ట్ కు చూపించాలి. గౌతమ్, ఆగో. రే గౌతమ్. కమలా, మావయ్య ఆకలిస్తుంది. వస్తున్నాను మావయ్య గారు, ఇప్పుడే తెస్తాను. వీడు ఉప్మా తిన్నాక అలా అయిపోయాడా, అలా అయిపోయాకే ఉప్మా తిన్నాడా? అమ్మో వదినా, అదే చేత్తో నాకు కూడా 2 దోశలు. నాకు కూడా.
తిను బావా తిను. ప్రియాంక, ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నా? ఈ రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దని నైట్ నీకు చెప్పాం కదా. అమ్మా, సోమేశ్వరరావు తాతయ్య వాళ్లే కదా వస్తుంది. అది కూడా ఈవినింగ్ వస్తున్నారు. దానికోసం ఉదయం నుంచి నన్నేం చేయొద్దంటావా? సర్లే, వాళ్ళొచ్చినప్పుడు ఈ పట్టు చీర కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఇది నాన్న ఇస్తున్న పార్టీ, నా పెళ్లి చూపులేం కాదు. సరే, అలాగే అనుకో. అనుకునేదేంటి? ఇది నాన్న ఇస్తున్న పార్టీయే కదా. లేదా నిజంగానే కొంపదీసి నా పెళ్లి చూపులేమైనా ప్లాన్ చేశారా? నేనిప్పుడు అవేం మాట్లాడలేనమ్మా. మాట్లాడలేనేంటమ్మా? నిజం చెప్పు. నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేయట్లేదు కదా? ఏం లేదులే కాని, ఇంతకీ నువ్వెక్కడికెళ్తున్నావు? నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను వెళ్తుంది గుడికి. అయినా నీకు తెలుసు కదా, నా ప్రేమ సక్సెస్ కావాలని, గౌతమ్ గారికి నేను దగ్గరవ్వాలని ప్రతివారం నేను గుడికెళ్తాను కదా. పిచ్చి తల్లి, ఆల్రెడీ దేవుడు నీ మొర ఆలకించాడు. నువ్వు కోరుకున్నవాడే నీ జీవితంలోకి రాబోతున్నాడు. సరే, నీతో పాటు నేను గుడికొస్తాను. ఎందుకు? దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి. ఎందుకు? ఏం చేశాడా దేవుడు? నీ మొర ఆలకించాడా? నా కూతురి మొర ఆలకించాడు. ఏంటి? నా మొర ఆలకించాడా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. అన్ని సాయంత్రానికి అర్థమవుతాయి కాని సరే, పద వెళ్దాం. లేదమ్మా, నేనొక్కదాన్నే వెళ్దామనుకుంటున్నా. నాకు ప్రశాంతత కావాలి. నేను ఈ ప్రశాంతతను ఏం భగ్నం చేయలే కాని పద పద. అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు గౌతమ్కి ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేసినా నా మాట వినడు. వాడు ఝాన్సీని కలవకుండా ఆపాలంటే ఫోన్లో కుదిరే పని కాదు. డైరెక్ట్గా గుడికి వెళ్ళి అడ్డుపడాలి. కమలా, ఎక్కడికి కమలా హడావుడిగా బయలుదేరుతున్నావు? గుడికండి. ఎప్పుడు చూసినా గుడి గుడి అంటావేంటి? నాకు అర్థం కాదు. పోనీ ఇంట్లోనే ఓ చిన్న గుడి కట్టించమంటావా ఏంటి? అయ్యో, అదేంటండి అలా అంటున్నారు? మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కానీ దేవుడు మన దగ్గరికి రావాలని కోరుకోకూడదు. మరి నువ్వు చేస్తుంది అలానే ఉంది. అసలే ఈ మధ్య నీకు ఒంట్లో బాగుండడం లేదు కదా. అందులోనూ మనందరం ఈరోజు సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. ఈ లోపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏంట్రా ధనా, ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు నాన్న, సాయంత్రం ప్రోగ్రాం ఉంది కదా, అది పక్కన పెట్టేసి ఇప్పుడు గుడికి బయలుదేరింది. వెళ్తే వెళ్ళనీరా? ఏమైంది ఇప్పుడు? వెంటనే వచ్చేస్తుంది కదా. అది కాదు నాన్న, తనకు అసలే ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. తనకు ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా గుడికి వెళ్ళే తీరుతుంది. మనం ఆపినా ఆగదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తన మనవరాలకి పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది కదా. ఇప్పుడు తనతో పాటే ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. అందుకని ఏ మొక్కుబడో తీర్చుకోవడానికి వెళుతున్నట్టుంది. అంతేనా కమలా? రేయ్, సర్లే వెళ్ళని. కృష్ణప్రసాద్ గారు కూడా ఏదో సర్ప్రైజ్ అంటున్నారు కదా. దేవుడి దయ వల్ల అదేదన్నా విశేషం అయితే అందరికీ సంతోషమే కదా. కమలా, నువ్వు వెళ్ళు. వెళ్ళి దేవుణ్ణి గౌతమికి కూడా త్వరగా పెళ్లి కావాలని కోరుకో. థ్యాంక్స్ మావయ్య, గుడికెళ్ళొస్తాను. దేవుడా, నేను నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో ముఖ్యమైన వాళ్ళు మా అక్క, బావ, పిల్లలు. మా అక్క, బావ ఇద్దరూ నీ దగ్గరకు వచ్చేశారు. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం కోసం నేను గౌతమ్ గారికి దగ్గర అవుదాం అనుకుంటున్నాను.
ఇది నా కోరిక అనుకుంటావో లేక స్వార్థం అనుకుంటావో అంతా నీ దయ. కానీ నన్ను మాత్రం గౌతమ్ సార్కి దగ్గర చేయి స్వామి. ఓం తచ్చన్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. గౌతమ్ సార్ ఇక్కడ. అమ్మో వచ్చేస్తున్నారు. అప్పుడే చూస్తే ఎలా? ఝాన్సీ గారు ఎక్కడ? ఝాన్సీ గారు ఎక్కడ? మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, దొంగల్ని పట్టుకోవడం కాదు, నన్ను పట్టుకోండి చూద్దాం. ఎప్పుడో పట్టుకుందాం అనుకున్నాను, కానీ మీరే చిక్కినట్టే చిక్కి అందకుండా పోతున్నారు. గౌతమ్ గారు నా లవర్, నాకు మాత్రమే లవర్. నాకు కాబోయే మొగుడు. ఓకే?